వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు, సీనియర్లకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. అన్ని మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లకు రెగ్యులర్ పద్ధతిలో పాలనా అధికారులను నియమిస్తూ జీవో రిలీజ్ చేసింది. 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించింది. వారందరినీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్ గా, టీచింగ్ హాస్పిటల్కు సూపరింటెండెంట్లుగా నియమించింది. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 308 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే ఏడీఎంఈల పోస్టింగ్ ప్రక్రియ పూర్తి చేసిన సర్కార్ త్వరలోనే అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రమోట్ చేసి పోస్టింగ్ ఇవ్వనుంది. ఈ ప్రమోషన్లతో అన్ని కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత, డిపార్ట్మెంట్ హెచ్ఓడీల సమస్య తీరనుంది. మరోవైపు ఇప్పటికే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి కాక సుమారు మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు అధికారులు. వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు, సీనియర్లకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. అన్ని మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్ కు రెగ్యులర్ పద్ధతిలో పాలనా అధికారులను నియమిస్తూ జీవో రిలీజ్ చేసింది. 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించింది. వారందరినీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్ గా, టీచింగ్ హాస్పిటల్ కు సూపరింటెండెంట్లుగా నియమించింది. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 308 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే ఏడీఎంఈల పోస్టింగ్ ప్రక్రియ పూర్తి చేసిన సర్కార్ త్వరలోనే అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రమోట్ చేసి పోస్టింగ్ ఇవ్వనుంది. ఈ ప్రమోషన్లతో అన్ని కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత, డిపార్ట్మెంట్ హెచ్ఓడీల సమస్య తీరనుంది. మరోవైపు ఇప్పటికే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవిగాక సుమారు మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు అధికారులు.